ఏపీలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే ఉంటుందని అన్నారు డిప్యూటీ సీఎం పవన్. కూటమి పార్టీల మధ్య విభేదాలుంటే సరిదిద్దుకుని ముందుకు వెళ్తామని అన్నారు. జనసేన ఓ కుటుంబం కోసం, రాష్ట్రం కోసం పెట్టిన పార్టీ కాదని 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే చరిత్ర సృష్టించామని అన్నారు. Politics is not for business. Politics is not for making money. Politics is to do something. To take the next generation from here till the next step, next level. ఇక్కడి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి. నేను అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటున్నా. మనం ఇదివరకులా అడవుల్లోకి వెళ్ళలేము. కూర్చోబెట్టి కులం రంగు, మత రంగు కూర్చొని పోరాటాలు చేయాలి. ఎంతకాలం చేస్తాం? కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం? మత పోరాటాలు ఎంతకాలం చేస్తాం? ప్రాంతీయ పోరాటాలు ఎంతకాలం చేస్తాం? కూడుగుడ్డ కావద్దా? ఉద్యోగాలు కావద్దా? ఉద్యోగ భద్రత కావద్దా? అవగాహన లేక కాదు, సంపూర్ణమైన అవగాహనతోనే మాట్లాడాం. అవగాహన లేకుండా మాట్లాడతామా? ఏమి చదవకుండా వస్తామా? కానీ కాలం నేను ఒక్కని చెప్తే సరిపోదు, నిలబడాలి. నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకి నేనే నలిగి ఒళ్ళు చిట్ల కొట్టుకొని నిలబడి విజయం సాధించి 100% స్ట్రైకింగ్ రేటు కొడితే అప్పుడు ఈ సిద్ధాంతాలను నమ్ముతారు. అందుకు నేను నిలబడి చూపించాను. నాతో పాటు మీరు కూడా నిలబడినందుకు మీ అందరికీ కోటి దండాలు పెడుతున్నాను. కింద నుంచి రావాలి నాయకులు అనేవాడు. దానికి నేను ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్, శివుడి త్రిశూలం, పరమశివుడి త్రిశూలం ఉంటుంది కదా, ధర్మం శక్తి, ధర్మం, రహస్యం, అది ప్రతీక దానికి. అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్. అలాగే ప్రతి క్రియాసభ్యుడికి గుర్తింపు, నాయకత్వం, భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ 15 సంవత్సరాల స్థిరత్వం కావాలి పాలనలో. ఈ కూటమి చాలా బలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దానికి కృషి చేయాలి, కృషి చేద్దాం. చిన్నపాటి తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే దాన్ని నేను కూర్చొని ప్రత్యేకించి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, వారి తెలుగుదేశం పార్టీతో కూడా మాట్లాడి ఏదైనా తప్పు సరిదిద్దే బాధ్యత కూడా నేను ముందుండి నేను తీసుకుంటాను. ఆ మాట మీకు ఇస్తున్నాను.